21లో ఈ రోడ్డుకు మంజూరు జరిగింది. మంజూరు జరిగినప్పటి నుండి కూడా అనేక అవాంతరాలు జరుగుతున్న తరుణం లోపల ఏదైతే ఆలూరు లోపల ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేమందరం డిమాండ్ చేశాం, ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తారు, వికారాబాద్ జిల్లాకు నేను చెందిన అంటారు కదా, నువ్వు ఒకవేళ వికారాబాద్ చెందిన వ్యక్తివి అయితే నువ్వు తక్షణమే ఈ రోడ్డును చేపట్టమని ఆ రోజు డిమాండ్ చేస్తే తూతూ మంత్రంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు డిసిసి ప్రెసిడెంట్ తో సహా అందరూ ఒక మీటింగ్ పెట్టి అప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు ఏదో యాక్షన్ చేసాం తప్ప ఆ రోజు నిర్లక్ష్యమే ఈ రోజు కారణమైంది. మేము ఏం చెప్తున్నామంటే ఈ రోజు జరిగిన సంఘటన ఇదే చివరి సంఘటన కాదు, దీనికి బాధ్యత ప్రభుత్వం బాధ్యత వహించాలి. నష్టపరిహారం ఏదో తూతు మంత్రంగా 5 లక్షలు అనేది కాదు, డెఫినెట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం 25 లక్షలతోనే వీళ్ళకు చనిపోయిన వాళ్లకు అదే విధంగా గాయపడ్డ వాళ్లకు కూడా తక్షణమే ప్రభుత్వ సాయం అందించాలి, వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలనేది మా డిమాండ్.